బ్రేకింగ్ న్యూస్ చెర్లపల్లిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు స్టేషన్ ఎంట్రన్స్ లోని ఫాల్ సీలింగ్ ఊడిపోయింది. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టయింది. ప్రారంభించిన కొద్ది రోజులపై ప్రమాదం జరగడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి అధికారులు ఆ ఎంట్రన్స్ ను మూసేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెర్లపల్లిలో వర్షం బీభత్సం సృష్టించింది అని చెప్పుకోవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా మనం చూస్తూ ఉన్నాం. చెర్లపల్లిలో వర్షం ఏ విధంగా బీభత్సం సృష్టించింది అని ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈదురుగాలులకు అక్కడ ఉన్న ఫాల్ సీలింగ్ ఊడి పడిపోయింది. ఎంట్రన్స్ గేట్ లో ఏదైతే ఫాల్ సీలింగ్ ఉందో అది ఊడిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఒక్కసారిగా హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి చెర్లపల్లి అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ లోని సీలింగ్ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి భారీ సీలింగ్ ఒక్కసారిగా ఈదురుగాలులకు కూలిపోయిన పరిస్థితి. ఆ సమయంలో ప్రయాణికులు కానీ సిబ్బంది కానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితమే జనవరి 6వ తేదీన ప్రధానమంత్రి చేతుల మీదుగా వర్చువల్ గా ప్రధాని ఈ టెర్మినల్ ని ప్రారంభించారు. 430 కోట్లతో ఈ భారీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ రైల్వే టెర్మినల్ ని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. సో ఎదురుగాళ్లకు ఒక్కసారిగా ఆ పైకప్పులు కూలిపోవడం అనేది కొంత అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ టెర్మినల్ కి సంబంధించినటువంటి మొదటి ఎంట్రన్స్ లో ఉన్నటువంటి భారీ పైకప్పు అనే సీలింగ్ అనేది ఒక్కసారిగా ఎదురుగాళ్లకు భారీ వర్షం కురవడంతో కింద పడిపోయింది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమై వాటిని తొలగించారు. ప్రయాణికులు కానీ సిబ్బంది కానీ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పించుకోవచ్చు. సో ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలపైన కూడా రైల్వే అధికారులు అప్రమత్తమై విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ.